అయితే శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి ఇప్పటివరకైతే 9 మంది మరణించినట్లుగా తెలుస్తుంది. అది అసలు అంటే ఈ తొక్కిసలాట్లో ఇంతమంది ప్రాణాలు కోల్పోవటానికి అసలు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. సుధా, నిజానికి దేవుడి దర్శనానికి వెళ్లి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అని చెప్పాలి. గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. సో ఇప్పుడు కూడా ఒకవైపు కార్తీక మాసం, ఇంకో వైపు ఏకాదశి, అది కూడా శనివారం రావడం, వెంకటేశ్వర స్వామి దర్శనానికి అన్ని వెంకటేశ్వర ఆలయాలు కానీ విష్ణుమూర్తి ఆలయాలు కానీ కిటకిటలాడుతూ ఉంటాయి ఏకాదశి పర్వదినాన. సో మరోవైపు కార్తీక మాసం కూడా నడుస్తుంది. సో ఇట్లా నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున, సో ఇందాక మీరు అన్నట్టు 2-3 వేల మంది మాత్రమే కెపాసిటీ ఉండేటువంటి గుడిలో ఏకంగా 20-25 వేల మంది కూడా వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ కొత్త కన్స్ట్రక్షన్, రైలింగ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అదే ప్రాంతంలో ఆ రైలింగ్స్ అన్ని ఆ తాకిడికి, ఆ ఆ ప్రెషర్ కి అక్కడ ఎక్కువ గుమిగూడేసరికి ఎక్కువ మంది లైన్ లోకి వచ్చి కిక్కిరిసిపోయింది. మరోరు వచ్చేదారి పోయేదారి రెండు కూడా ఒకటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా అవడం కూడా చాలా ఇరుకైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ రైలింగ్ కూడా ఒక్కసారి కింద పడింది. మనం చూడొచ్చు విజువల్స్ లో. ఏదైతే మనం చూస్తున్నటువంటి విజువల్ ఉందో, రైలింగ్ ఉందో, ఆ రైలింగ్ పూర్తిగా కూడా విరిగిపోయింది. ఆ బరువుకు తాకిడికి విరిగిపోయి ఆ రైలింగ్ కింద చాలా మంది చిక్కున్నారు. దాంట్లో 10 మంది మృతి చెందారు ఇప్పటి వరకు. సో దీంట్లో 8 మంది పెద్దలు ఉన్నారు, 8 మంది మహిళలు ఉన్నారు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఓవరాల్ గా 10 మంది దీంట్లో చనిపోయినట్టుగా ఇప్పటివరకు ఉన్నటువంటి లెక్కలు. సో ఇంకా 25 మందికి పైగా ట్రీట్మెంట్ నడుస్తుంది. దాంట్లో కూడా చాలా మంది సీరియస్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అక్కడ రైలింగ్ విరిగిపోయింది, అక్కడ తోపులాట జరిగింది. ఆ విరిగిపోయినటువంటి క్రమంలోనే అక్కడ ఒకరిపైన ఒకరు పడడం జరిగింది, ఒకరిపైన ఒకరు తొక్కుకోవడం జరిగింది. ఆ తొక్కిసలాటలు ఊపిరాడక చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అక్కడే కొంతమంది చనిపోయారు, కొంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. స్పృహ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఇంకా 25 మంది పరిస్థితి చాలా ఒక రకమైనటువంటి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు. సో ఈ ఘటన కారణమైన వారిని ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటాం, ఖచ్చితంగా వీళ్ళను అదుపులోకి తీసుకుంటాం, విచారిస్తాం, దీనిపైన విచారణ చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అట్ సేమ్ టైం హైదరాబాద్ నుండి విశాఖకు లోకేష్ కూడా ప్రత్యేక విమానంలో బయలుదేరాడు. మరి కాసేపట్లో అక్కడ సంఘటన స్థలానికి చేరుకోబోతున్నారు. సో అటు వైజాగ్ రేంజ్ డిఐజీ కూడా ఇందాకనే అక్కడికి వచ్చి దాన్ని సందర్శించిపోవడం జరిగింది. అయితే వాళ్ళు ఒకటే క్వశ్చన్ అడిగితే ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే, ఇది ఒక ప్రైవేట్ టెంపుల్, తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఉన్నటువంటి గుడి. అది ఆ గుడి నిర్వహించేటువంటి వ్యక్తి కూడా ఆయన పేరు కూడా తెలుస్తోంది. ఎవరైతే పాండా ఉన్నారో, సో హరిముకుంద్ పాండా అనేటువంటి వ్యక్తి, ఆయన ఆల్మోస్ట్ ఒక 70 ఏళ్ల పైబడినటువంటి వృద్ధుడు. సో ఆయన భక్తితోటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తితో ఆ గుడిని నిర్మించుకున్నారు. ఆయన ఒక ప్రైవేట్ టెంపుల్ అనే చెప్పాలి. సో గుడికి వేలాదిగా వస్తూ ఉంటారు. అక్కడ చాలా ఫేమస్ అయినటువంటి గుడి అని చెప్పాలి. శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి గుడి చాలా ఫేమస్. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే ఆ గుడిని అక్కడ కట్టడం జరిగింది. ఆ విగ్రహం కూడా తిరుపతి దేవస్థానం నుంచి చెక్కించి తీసుకురావడం జరిగింది. సో అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి గుడి. కాకపోతే అది చాలా చిన్న గుడి, 2-3 వేల మంది మాత్రమే కెపాసిటీ ఉంటుంది. అట్లాంటి గుడిలో 20-25 వేల మంది రావడానికి కూడా నిజానికి తట్టుకోలేకపోయారు. ఈవెన్ ఆ పాండా కూడా ఆయన అదే అంటున్నారు, 1500 మంది నుంచి 2000 మంది మాత్రమే సందర్శిస్తారంటూ చెప్పడం జరిగింది. కానీ ఇంతమంది రావడాన్ని మాత్రం ఊహించుకోలేకపోయాం అంటూ కూడా చెప్పడం జరిగింది. దీనిపైన హోంమంత్రి అనిత కూడా రెస్పాండ్ అయ్యారు. ప్రతి వారం దాదాపు 1000-1500-2000 మంది ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. బట్ ఈ రోజు ఏకాదశి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు రావడం కూడా ఈ తొక్కిసలాటకు ఒక కారణం అని చెప్పాలి. ఆలయం ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో, ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఆలయం ఉంటది. అది దానికి మెట్లు ఉంటాయంటూ కూడా ఇప్పుడున్నటువంటి వాతావరణం చూస్తే తెలుస్తోంది. సో మెట్లకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి గర్భగుడిలో దర్శనం చేసుకోవాలని తెలుస్తోంది. సో ఈ సమయంలో అక్కడ ఒక గొడవ జరిగింది తొక్కిసలాటలో. ఆ గొడవలో భాగంగా రైలింగ్ విరిగిపోయింది. ఆ రైలింగ్ విరిగిపడడంతో ఒక్కసారిగా భక్తులంతా కూడా కింద పడిపోయారు. సో అక్కడ పోలీస్ అధికారులు మాకు సమాచారం లేదు ఇంతమంది వస్తారని, లేదంటే ఖచ్చితంగా మీ సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళం అని చెప్తున్నారు. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా అదే చెప్తున్నారు. ఈ తొక్కిసలాటలో అమాయకులు చనిపోయారు, స్వామివారి దర్శనానికి వెళ్తే అలా జరగడం బాధాకరం. ఇది నిర్లక్ష్యమే ఒకవేళ దీనికి కారణమైతే కనుక ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మరి అక్కడ పోలీసులు చెప్తున్నటువంటి సమాధానం ఒకటే, మాకు ఇంతమంది వస్తారన్నటువంటి సమాచారం లేదు, లేదంటే మీకు ఖచ్చితంగా బందోబస్తు ఇచ్చేవాళ్ళమని. కానీ ఒక గుమి కొడుతున్నారంటే ఖచ్చితంగా ఒక భారీ జనసందోహం ఉంటుందంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఖచ్చితంగా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ అలర్ట్ అవ్వాలి, వెంటనే అక్కడ చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోలీసుల కనీస కర్తవ్యం, కనీస బాధ్యత. ఆ బాధ్యతను ఈ రోజు మాకు సమాచారం లేదు అని చెప్పడం, ఇది ఎంతవరకు యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం అనేది మాత్రం కొంత చర్చ నడుస్తుంది. రైట్, మా కరెస్పాండెంట్ రాము కూడా అందిస్తున్న
ఉన్నారు, లొకేషన్ లో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి టెంపుల్ దగ్గర. రాము, ఉదయం నుంచి చూస్తున్నాం తొక్కిసలాటలో మరణాల సంఖ్య పెరుగుతోంది, ఇప్పటికే 10 మందికి చేరుకున్నారు. ఏం జరిగింది రాము? అధికారులు ఏమంటున్నారు? సో అక్కడ ఇప్పటికే అచ్చెన్నాయుడు కూడా చేరుకున్నారు, అటు ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటాం, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారిస్తాం, దీనిపైన విచారణ చేస్తా ఉంటున్నారు, లోకేష్ కూడా వస్తున్నారని తెలుస్తోంది. ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? ఇది నిర్లక్ష్యం కారణం అన్న స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోంది, ఇంతమంది గుమిగూడుతున్నా వాళ్ళకి సమాచారం లేకపోవడం, సమాచారం తెలుసుకోకపోవడం. ఒకవేళ ఇదే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే, ఖచ్చితంగా పొలిటికల్ ఇష్యూ అయితే పోలీసులు రాకపోయి ఉండొచ్చా? ఈ నిర్లక్ష్యాన్ని ఎట్లా చూడొచ్చు రామ్? ఎస్ఎస్ శ్రీకాంత్, మనం చూసుకోవచ్చు, ఒక పెళ్లి జరిగితే అక్కడ డీజే దగ్గరికి 2 కానిస్టేబుల్ పంపించి అలా ప్రొటెక్ట్ చేసిన రోజులు ఇవి. అలాంటిది 5 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ అవుతున్న టెంపుల్, అంతేకాకుండా సుమారు 15 కోట్లతో నిర్మించిన టెంపుల్ గత 5 నెలల క్రితం అయితే ప్రారంభానికి అయితే నోచుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏకాదశి పర్వదినం మనం చూసుకుంటే ప్రతి శనివారం కూడా 1000 నుంచి 2000 మంది వస్తున్నారని చెప్తున్నారు. ఈ రోజు వచ్చింది 25,000 మంది అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే 1 కిలోమీటర్ దూరంలో పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఇది ఏదైతే పలాస కాశీబొగ్గు సంబంధించి సిటీ మధ్యలో ఉన్న దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరు పర్మిషన్ ఎవరికి అడగాలి? ఇక్కడ ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి 94 ఏళ్ల వృద్ధుడు. దానికి సంబంధించి ఆలయానికి సంబంధించి ఎటువంటి కమిటీ కూడా లేదు. ఆయన ఇండివిజువల్ గా తన మేనల్లుడిని పెట్టుకుని యొక్క పనులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆయన కూడా సాకులు ఉన్నారు, ఇంతమంది వస్తారని అనుకోలేదని చెప్తున్నారు. అయితే కనీస ధర్మం, ఎందుకంటే ఇక్కడ 5 సంవత్సరాలు పెట్టి దేవాలయం నిర్మిస్తున్నారు, హరిముకుంద పండ అనేసి అన్ని మీడియాలో కూడా ప్రచారం జరిగింది. వెంకటేశ్వర స్వామి భక్తుడు తన సొంత డబ్బులతో నిర్మిస్తున్న ప్రచారం జరిగింది. అంతేకాకుండా బాలాజీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏ ఆకారంలో ఎంత సైజులో ఉంటాడో అంతే సైజులో ఇక్కడ ఆలయంలో ఉన్న గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కూడా అదే విధంగా ఉంటారనే ప్రచారం కూడా బాగా జరిగింది. ఈ నేపథ్యంలో ఏకాదశి పర్వదినాన తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే తమకు అన్ని మంచిగా జరుగుతుందని భావించే భక్తులు, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు, పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ మంది కూడా ఈ రోజు ఏకాదశి పర్వదినం దర్శించుకుంటారు. మీరన్నట్టు ఈ గుడి ఏదైతే ఉందో కాశీబుగ్గలో తిరుపతి దేవస్థానాన్ని తరహాలో నిర్మించినటువంటి గుడి, ఆల్మోస్ట్ ఈ గుడి ఒక 13 ఎకరాల్లో విస్తీర్ణంలో నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఆల్మోస్ట్ ఈ గుడి నిర్మాణానికే 10 సంవత్సరాలు పట్టింది. ఇది ఓపెన్ అయ్యి కూడా మహా అయితే ఒక 4-5 నెలల క్రితం ఓపెన్ అయినట్టుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ప్రచారం వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే ఈ టెంపుల్ ఉత్తర తిరుపతిగా ఒక పేరు కూడా రావడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే దీన్ని భక్తులంతా ఉత్తర తిరుపతి అంటారు. ఇంత పెద్ద గుడి 2 ట్విన్ సిటీస్ మధ్యలో ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు పలాస కాశీబుగ్గ మధ్యలో ఉన్నటువంటి సిటీ. మీరు చెప్తున్నట్టు పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఉంది. మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకు సమాచారం ఇవ్వలేదు, లేదంటే మేము ఖచ్చితంగా బందోబస్తు ఇచ్చే వాళ్ళమే అని చెప్పడం ఎంతవరకు న్యాయం? కనీసం ఒక 4-5 గుమిగూడితేనే అక్కడ పోలీసులు వచ్చి వాళ్ళని చెదరగొడతా ఉంటారు. 20,000 మంది వస్తున్నారు అన్నటువంటి ఒక అంచనా, కామన్ అంచనా. ఎందుకంటే దీని వెనకాల ఒక చరిత్ర ఉంది, 10 ఏళ్ల నుంచి నిర్మాణంలో ఉంది, ఓపెన్ అయింది, చాలా భారీగా ఉంటా ఉంటుంది. ఎంత ప్రైవేట్ టెంపుల్ అయినా కానీ పోలీసులు దీన్ని ఎందుకు ఈ కారణం చెప్పి దీన్ని వదిలేస్తున్నారు, ఈ కారణంతో తప్పించుకుంటున్నారు అనుకోవచ్చు. శ్రీకాంత్, ఎక్కడైనా సరే ఒక ఆలయము ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఆలయము ఒక 15 కోట్లతో నిర్మించారంటే ఎండోమెంట్ తాలూకా పర్సు అనేది ఆలయం మీద ఉండాలి. అసలు భక్తులు ఎంతమంది వస్తున్నారు, ఏంటి పరిస్థితి? కానీ ఎండోమెంట్ అధికారులు కూడా ఇప్పటి వరకు ఒకసారి కూడా వచ్చిన పరిస్థితి లేదు. ఇక పోలీస్ విషయానికి వచ్చేసరికి ఒక చిన్న పెళ్లి జరిగినా సరే ఒక 2-3 పోలీస్ కానిస్టేబుల్ ని బందోబిస్తున్న పరిస్థితి. అలాంటిది సిటీ మధ్యలో ఉన్న దేవాలయానికి ఇంతవరకు కూడా ఒక పోలీస్ కూడా రాలేదు, మాకు నిర్వాహకులు చెప్పలేదని జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పూర్తిగా అధికారుల యొక్క సమన్వయ లోపంగా చెప్పుకోవచ్చు. అయితే ఇంత కన్స్ట్రక్షన్ సంబంధించి ఆలయాలకు ఎవరు కూడా ప్లానింగ్ తీసుకునే పరిస్థితి ఉండదు. అయితే సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి మినిమం చూసుకోవాలి. ఏదైతే అగ్నిమాపక సిబ్బంది సంబంధించి కావచ్చు, ఫైర్ సిబ్బంది వచ్చైనా సరే ఇక్కడ సేఫ్టీ ఎలా ఉందని వాళ్ళు మినిమం ఖర్చుగా వాటిని చూసే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా ఇప్పటికే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస్ తో మాట్లాడేటప్పుడు ఆయన కూడా అదే చెప్తున్నాడు, ఇక్కడ ఇంత పెద్ద దేవాలయం ఉందని మాకు తెలియదు అని చెప్తున్నారు. అయితే మనం గత 7 నెలలుగా 8 నెలలుగా చూసుకుంటే మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే ఉన్న దేవాలయంగా ఇక్కడ ప్రసిద్ధి చెందుతుంది. మరి ఇలాంటి దేవాలయానికి సంబంధించి ఎందుకు పోలీసులు నిర్లక్ష్యంగా వహించారు, మిగతా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకు నిర్లక్ష్యంగా వహించారు అనేసి అంతుపట్టిన విషయం. అది ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆలయం నిర్మించిన వ్యక్తి ఒక 94,000 వృద్ధుడు కావడం, ఆయనకి హౌ టు అప్రోచ్ లీగల్ గా అనేది ఆయనకి తెలియదు. ఎందుకంటే పాతకాలం మనిషి అయినా ఆయనకి తెలియదు. ఆయనకి తెలిసింది ఒకట, వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం. తన 20 ఏళ్ల క్రితం తనకు వెంకటేశ్వర స్వామి దర్శనం కాలేదని
కోపంతో అలాంటి దేవాలయం ఇక్కడ నిర్మించాడు. అయితే ఈ దేవాలయాన్ని ప్రజలకు అంకితం ఇవ్వాలని, తన ఆరోగ్యం కూడా బాగోలేదనేసి ఒక 5 నెలల క్రితమే ఆబరగాబరగా అయితే ఓపెన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఆలయానికి సంబంధించి ప్రతిరోజు కూడా పనులు జరుగుతున్నవి. ఈ రోజు ఏదైతే స్టీల్ సంబంధించిన ర్యాలీ ఉందో ఇరిగి పడిందో అది కూడా ఒక 2 రోజులు 3 రోజుల కిందట వేసినట్టే చాలా పచ్చిగా మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ర్యాలీ ఇరిగిన తర్వాత కూడా మనం చూసుకుంటే ఏదైతే ఇరిగిన తర్వాత ఆ యొక్క ప్లాట్ఫామ్ నుంచి కిందకు మనం చూసుకుంటే 6 అడుగుల హైట్ అనేది ఉంటుంది. ఈ 6 అడుగుల హైట్ వల్ల చాలా మంది పడిపోయి ఆ కింద ఉన్న సీసీ రోడ్డు కూడా తలలు తగి మరణించారని చెప్తున్నారు. ఇంకొంతమంది ఏదైతే ఇక్కడ ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ కూడా లేకపోవడం, పడిన ఆడవాళ్ళని ఎత్తడానికి కూడా ఎవరు లేకపోవడంతో కొంతమంది ఊపిరాడక చనిపోయారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈ సంఘటనకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వం వైఫల్యంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా ఇలాంటి సంఘటనలకు సంబంధించి ముందు నుంచి కూడా కొంత పర్సు ఉండాలి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మరియు ఇతర హోంమంత్రి, ఎస్పీలు చెప్పినప్పుడు కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రైవేట్ ఆలయం చెప్పినప్పుడు కూడా ప్రైవేట్ ఆలయం అయినా సరే ఏదైతే భూమి మీదే ఉంది, ఆ యొక్క నియోజకవర్గంలోనే ఉంది, ఇదేమి ఎడారిలో పెట్టలేదు. అలాంటప్పుడు మరి దీన్ని ఎందుకు అంత నిర్లక్ష్యం వహించారని మాత్రం అంతుపట్టిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యమంత్రి ఇప్పటికే వృద్ధుడు ఎవరైతే పాండా ఉన్నారో, సో ఆయన ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఏమంటున్నారు, ఆయన వర్షన్ ఏంటి? టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట నిజానికి చాలా బాధాకరం అని చెప్పాలి. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ఇలాంటి తొక్కిసలాటలు చాలా బాధాకరం అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో పొలిటికల్ పరంగా చూసుకున్నా కానీ చెన్నైలో విజయ్ తొక్కిసలాటలో ఆల్మోస్ట్ 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన మరొక ముందే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఆ మధ్యకాలంలో మనం చూడొచ్చు, ఇదే 2025 జూలైలో కూడా మరొక తొక్కిసలాట జరిగింది. హరిద్వార్ లో ఉన్నటువంటి మానసదేవి ఆలయం దగ్గర కూడా ఇట్లాంటి తొక్కిసలాట జరిగింది. దాంట్లో 8 మంది మరణించడం జరిగింది. ఆ తర్వాత 2025లో మేలో కూడా గోవాలో ఉన్నటువంటి షిర్గావ్లో తొక్కిసలాట జరిగింది. అక్కడ ఆల్మోస్ట్ 7 చనిపోవడం జరిగింది. 50 మందికి పైగా గాయాల పాలైనటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా అప్పుడు పరిస్థితి విషమంగా ఉండేది. ఈవెన్ ఇంకా తెలుగు 2 రాష్ట్రాల్లో మర్చిపోలేనటువంటి ఘటన ఇప్పటికీ మన మదిలో మెదులుతూనే ఉంది. ఈ సంఘటన చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తిరుపతి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట ప్రతి ఒక్కరి మదిలో ఈ రోజు మెదులుతూనే ఉంది. అలాంటి సంఘటన ఈ రోజు మళ్ళీ జరిగింది వెంకటేశ్వర స్వామి గుడిలోనే. జనవరి 10వ తారీఖు జరిగినటువంటి తొక్కిసలాటలో 6 చనిపోయారు, దరిదాపు 40 మంది గాయపడ్డారు. ఆ రోజు రాత్రి 9:30 తిరుపతి ఆలయ వైకుంఠం ద్వారా దర్శన టికెట్ కౌంటర్ దగ్గర తొక్కిసలాట తీవ్రంగా జరిగింది. ఆ ఘటనలో అక్కడ ఒక మహిళ చనిపోయింది. ఆ తర్వాత 40 మంది గాయపడ్డారు. ఆ తర్వాత మరణాల సంఖ్య పెరిగింది. 6 పైగా కూడా మరణించినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా బాధాకరం అని చెప్పాలి. మళ్ళీ ఈ రోజు కాశీబుగ్గలో పలాస, కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిజానికి ఉత్తర తిరుపతిగా పిలుస్తూ ఉంటారు. ఈ టెంపుల్ ని 10 సంవత్సరాల పాటు సమయం పట్టింది ఈ టెంపుల్ నిర్మాణం జరగడానికి. సో దీనికి ఆలయ కమిటీ గాని ధర్మకర్తలు గాని ఎవరూ లేరు. సో ఇది కేవలం ఒక భక్తితో తిరుమల తిరుపతి దేవుడి పైన ఉన్నటువంటి భక్తితో మాత్రమే ఈ ఆలయ నిర్మాణాన్ని ఆయన కట్టించడం జరిగింది. అయ్యా హరిముకుంద్ పాండా అనేటువంటి ఒక 90 ఏళ్ల వృద్ధుడు ఈ స్వామి పైన, వెంకటేశ్వర స్వామి పైన భక్తితో ఆలయం కట్టించడం జరిగింది. కాకపోతే ఆయనకు టెక్నికల్ అంశాలు ఏమీ తెలియదు, లీగల్ విషయాలు ఏమీ తెలియదు. కేవలం నాకు భక్తి మాత్రమే తెలుసు, స్వామిని కొలవడమే తెలుసు, అందుకే గుడి కట్టించి దీన్ని ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి సదుద్దేశం అయినా కానీ కొన్ని టెక్నికల్ అంశాలు కూడా ఫాలో కావాలి. సో కొంతమంది సలహాలు సూచనలు కూడా తీసుకోవాలి. సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా ఇట్లాంటి గుళ్ల పైన ఒక నజరేసి పెట్టాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉత్తర తిరుపతిగా పేరున్నటువంటి గుడి కాబట్టి ఖచ్చితంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి గుడులకే మేము సెక్యూరిటీ ఇస్తాం, ప్రైవేట్ టెంపుల్స్ తోడు మాకేం సంబంధం అని అంటే, ఇక గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్న వాళ్ళకే మేము అన్ని చేస్తాం, ప్రైవేట్ విద్యార్థులతో మాకేం పని, వాళ్ళకి మేము ఉద్యోగాలు ఇయ్యం, వీళ్ళకే ఇస్తాం అన్నటువంటి ధోరణిలో ఉంటారా? సో ఇట్లాంటి ధోరణి నిజానికి ప్రభుత్వ విషయంలో మాత్రం పనికి రాదని చెప్పాలి. సో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ అంశం పైన మాకు సమాచారం లేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కనీసం సమాచారం తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, జిల్లాలో ఏం జరుగుతుంది, ఎక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ సీసీ కెమెరాలు కూడా ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉంటాం. ట్రాఫిక్ కంట్రోల్ ఎక్కడైనా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే సీసీ కెమెరాల ద్వారా అక్కడికి వెళ్ళి వాటిని క్లియర్ చేస్తూ ఉంటాం. సో నగరంలో సిటీలో ఏం జరిగినా కానీ ఎప్పటికప్పుడు డేగకన్ను ఉంటా ఉంటుంది. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి.
అట్లాంటిది ఇంత పెద్ద క్రౌడ్ వస్తున్నప్పుడు సమాచారం లేదని చెప్పేసి ఎట్లా వదిలేస్తారు? అక్కడ సీసీ కెమెరాలు ఖచ్చితంగా అఫ్ కోర్స్ ఈ గుడి ప్రైవేట్ అయినా కానీ ఈ సీసీ కెమెరాలు ఖచ్చితంగా గవర్నమెంట్ కి లింక్ అయి ఉంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఉంటాయి, వాళ్ళు కూడా పర్యవేక్షణలో ఉంటారు. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఏ రోడ్డు పైన ఎంత వరకు ఉన్నారు, ఏ టెంపుల్ లో ఎట్లాంటి పరిస్థితి ఉంది, సో ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఎంత ఉంది, అన్ని సిగ్నల్స్ ని కూడా ఒక మానిటర్ చేస్తూ ఉంటారు. ఇంతమంది భక్తులు ఉన్నటువంటి ప్లేస్ లో ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ కి అడుగేయాలి. సో వెంటనే ఇమీడియట్ గా పోలీసులు రంగంలోకి దిగాల్సింది ఉంది. ఇంతమంది వస్తున్నారు, ఇంతమందికి పర్మిషన్ ఎక్కడిది, మీరు ఎట్లా తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు వచ్చి ప్రశ్నించిన ఇక్కడ నిజానికి బానే ఉండేది. కానీ ఇది మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఇది మాకు సమాచారం లేదు, 1000-1500 మంది వస్తారు అని అంటే ఈరోజు నిజానికి ఆ దాదాపు 10-20 వేల మంది వరకు కూడా వచ్చినటువంటి సందర్భం. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఈ గుడిలో ఒక్కటే ఉంటుంది. ఆ ఎంట్రీ ఎగ్జిట్ ఒక్కటే ఉండడం కూడా ఈ రోజు జరిగినటువంటి ఈ దుర్ఘటనకు ఒక ప్రధానమైనటువంటి కారణం అని చెప్పాలి. దరిదాపు 1500 మంది పట్టేటువంటి గుడిలో 25,000 మంది రావడం ఖచ్చితంగా ఇది ఊపిరి పీల్చుకునే పరిస్థితి కూడా ఉండదు, శ్వాస తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. దట్టు ఆ గర్భగుడి ఒక అంతస్తు పైన ఉంటుంది, మొదటి అంతస్తులో. అంటే ఆ అంతస్తుకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక ఫ్లోర్ మెట్లెక్కుతూ వెళ్ళాలి. సో మెట్లెక్కుతూ వెళ్ళేటువంటి క్రమంలో ఆ రైలింగ్స్ విరిగిపోయాయి, వాటిల్లోంచి అట వెయిట్ ఎక్కువ రైలింగ్స్ విరిగిపోయి కింద పడిపోయారు. నేపథ్యంలో శ్రీకాంత్, మొత్తంగా మీరు చెప్తున్నట్టుగా అక్కడ వన్ వే అన్నమాట, అంటే వెళ్ళటానికి రావటానికి కూడా ఒకటే. ఇంతకుముందు ఎక్స్క్లూజివ్ గా టెంపుల్ కట్టేటప్పుడే